మా గంధమాల గ్రామంలో ముప్పు బాధితుల గురించి వాళ్ళకు ఒక 100 ఇళ్ళు ఇప్పుడు ఉన్న ఊళ్ళో ఉండబడిన జనాల గురించి ఒక 50 ఇళ్ళు, మొత్తం ఒక 150 ఇళ్ళు ఇస్తాడు అనే సంకల్పం నేను కూడా అడిగినా, ఇస్తానంటుండు. బాధ్యత కూడా వహించిన, పోస్ట్ తీసుకున్నా. రుణమాఫీ అయింది, ₹1,00,000 వచ్చింది. నేను కిరాలకే ఉన్నాము. ఇప్పుడు ఇందిరా ఇల్లు వచ్చినాయి. మేము ఇక ఇల్లు కట్టుకున్నాక సంతోషం. సర్పంచ్ గారు కూడా చాలా బాగా చేస్తున్నాడు. సన్న బియ్యం అయితే వస్తున్నాయి. మాకు కరెంట్ బిల్లు ఇంతవరకు దొడ్డు బియ్యం తినేది వాళ్ళం. ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చుట్లా మేము సన్న బియ్యమే తింటున్నాం, పంట పండించినట్టే ఉంటున్నాం. మా అవ్వగారు వచ్చి ఏం చేసిర్రు, ఒక పండుగ ఇచ్చుకుంటే ఎక్కిరిచ్చిపోయిర్రు. మీకు ఇందిరా మిల్లు లేనప్పుడు ఎట్లా ఉండే? మిల్లే కాకముందుకే సార్ మరి అన్న మాకు ఇట్లా ఇల్లు ఉండడానికి రేకులు ఉరుస్తున్నాయి అనగానే ఆర్థిక సాయం చేసిండు. అన్ని ఇచ్చిన డబ్బులతో ఇంతవరకు గూడేసుకుని ఉంటున్నాం. ఇప్పుడు మాకు ఇందిరా మిల్లు ఇస్తాడని అన్నను కోరుకుంటున్నాం. మాజీ గ్రామశాఖ అధ్యక్షుని, నూతన కొత్త ఆయన అయిండు. నేను గ్రామశాఖ అధ్యక్షుడు ఉన్నప్పుడు ప్రతి సమస్యను ఐలన్న దగ్గరికి ఎమ్మెల్యే కాకముందు ప్రతి సమస్య తీసుకుపోయినాక తమ్ముడు నేనున్నాను అని చెప్పేసి గంధమాలకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా చాలా వరకు రుణమాఫీలు అయినాయి. బీర్లైలే గారి నాయకత్వం, బీర్లైలే గారి నాయకత్వం. జై బిర్లా, జై బిర్లా. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండల్ గంధమల్ల గ్రామంలో మనతో పాటు గంధమల్ల గ్రామ సర్పంచ్ బుత్తరాములు మనతో పాటు, అదేవిధంగా గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ మెంబర్లు, వార్డు మెంబర్లు మనతో పాటు ఉన్నారు. ఈనాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్షేమ పథకాలు ప్రజలు ఎట్లా లబ్ధి పొందుతున్నారు, ఈనాడు ఇందిరా మిల్లులు అయితేనేమి, రైతు రుణమాఫీ, సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్ఓసీలు, కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా ఈనాడు చూసుకోవచ్చు వైట్ రేషన్ కార్డ్స్ కానీ, సన్నబియ్యం కానీ, గృహజ్యోతి కానీ, మహిళలకు వడ్డీ లేని రుణాలు, ప్రతి ఒక్కటి ఈనాడు ప్రజా సర్వే కార్యక్రమం భాగంగా ఈనాడు డిసిసి కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రామానికి విచ్చేయడం జరిగింది. సో ఎవరి అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రజలు ఎట్లా సంక్షేమంగా ఉన్నారు, ప్రజలకు ఇంకా గ్రామంలో కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా కావాలి. సో గత ప్రభుత్వ నిర్లక్ష్యము, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నట్టు ఇందిరా మిల్లుకి ఇంకా చాలా మంది ఆసక్తి చూపిస్తున్నట్టుగా నిరుపేదలు చూడొచ్చు. సో ఇప్పటికే ఈనాడు గ్రామంలో ఇందిరా మిల్లులు కట్టుకున్నటువంటి వాళ్ళు హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ పైన, పార్టీలకు అతీతంగా. సో ఈనాడు ఇంకా గ్రామ అభివృద్ధి కార్యక్రమం ఎట్లా చేయబోతున్నారు, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు గత 6 నెలలుగా గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో సర్పంచ్ మాటల్లో చూస్తాం. నమస్కారం సర్పంచ్ గారు. నమస్తే సర్పంచ్ గారు, ఎట్లా ఉంది ఈనాడు 6 నెలలుగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈనాడు మీరు సర్పంచ్ గా గెలవడం జరిగింది. ఈనాడు గంధమల్ల గ్రామంలో మీ గ్రామ ప్రజలు అందరూ కలిసికట్టుగా మిమ్మల్ని గెలిపించడం జరిగింది. ఎట్లా ఉందండి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి గ్రామంలో? ముందుగా నా పేరు బుత్తరాములు, నేను గంధమల్ల గ్రామ సర్పంచ్ని. ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకు అంటే మేము గెలవక ముందుకే మాకు పార్టీ అధికారంలోకి రాగానే మనకు సహకరించిండు కాబట్టి అదే విషయంగా మన ఎలక్షన్లో కూడా అదే విషయం చెప్పుకున్నాం. ఆ రకంగానే అన్న అంటే నేనున్నా అన్నట్టుగా అదే టైపులో మనకు సలహాలు సూచనలు ఇచ్చిండు. అదే ప్రకారంగా మనం కూడా గెలిచినాం. ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి వస్తే మా ఊరికి 33 ఇళ్ళు వచ్చినాయి. ఏమంటున్నారన్న, గతంలో వాళ్ళ 33 ఇళ్ళు 32 ఇళ్ళు కట్టుకున్నారు. వాళ్ళు గతంలో పెంకుటిల్లు, రేకులిల్లు, గుడిసెలలో ఉంటుండే ఆ ప్రజలు. ఇప్పుడు ఏమంటారు, మీ ఆధ్వర్యంలో వాళ్ళందరూ ఇల్లులు కట్టుకోవడం ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఇంతకుముందుకు ఉన్న ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తానది, అది చేస్తానది, ఇది చేస్తానది, ఏది చేయలే కాబట్టి ఈ 10 ఏళ్లలో ఏం జరగకపోతే ఇప్పుడు ఐలాండ్ వచ్చిన తర్వాత ఆ 33 ఇళ్ళు వచ్చినాయి కాబట్టి మిగతా వాళ్ళు కూడా మాకెప్పుడు ఇస్తామనే ధోరణి వచ్చింది తప్ప ఇంతకుముందుకు నమ్మకాలు లేకుండా ఇప్పుడు నమ్మకం ఏర్పడది. ఖచ్చితంగా మాకు ఇంకో మా ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు 100 ఇళ్ళు, ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా ఇంకో 50 ఇళ్ళు, 150 ఇళ్ళు ఇస్తారని మేము ఆశిస్తున్నాం. ఐలాండ్ 100 ఇళ్ళు అని అంటున్నాడు. ఖచ్చితంగా ఇంకో 100 ఇళ్ళు ఇస్తా అని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా మా ఊర్లో ఉండే రైతులకు అందరికీ ఇప్పించగలుగుతా అనే సంకల్పం నాకు కడుపున్నాం. నిరుపేదలైనటువంటి ఎంతో మందికి సొంతింటి కళ నెరవేరిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా
ఎంతో మంది అసలు ఒక సొంత ఇంటి కళ వస్తుందనే ఆశ అనేది ఎవరికి లేకుండే. ప్రభుత్వం ఏర్పడ్డప్పటికి కూడా వీళ్ళు చెప్పేటోళ్ళే తప్ప చేసేటోళ్ళు కాదని చాలా మంది అనుకున్నారు. కానీ ప్రభుత్వం ఏ మాట అయితే ఇచ్చిందో ఆ మాట ప్రకారంగా ఖచ్చితంగా ఈ నిరుపేదల కళ, సొంతింటి కళ నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచిది. మాలాంటి వాళ్లకు చాలా మేలు కలిగిందని చెప్పుకోవచ్చు. నా పెళ్ళై నుంచి నేను కిరాయిలకే ఉన్నాము. ఇప్పుడు ఇందిరా మిన్లు వచ్చినాయి. మేము ఇక ఇల్లు కట్టుకున్నాక సంతోషమైంది. కాంగ్రెస్ పాలన చాలా మంచిగా ఉంది. ఓకే కాంగ్రెస్ పాలన వచ్చినాక మాకు సొంత ఇల్లు లేకుండా, ఇల్లు ఉండే గానీ పెంకటిల్లు. ఓకే ఒక 5-6 ఏళ్ల నుంచి మేము కవర్ కప్పుకుంటా అది కూలిపోయింది. ఉన్నప్పుడు అప్పుడే మన కాంగ్రెస్ గెలవడం ద్వారా బీలైలే గానీ రేవంత్ రెడ్డి అన్న గెలుచుట్లా మన కాంగ్రెస్ ఇల్లు వచ్చింది. ఇల్లు వస్తే ఇల్లు కట్టుకోవాలని చాలా కోరిక ఉండే, కానీ డబ్బులు లేక వెళ్ళలేని పరిస్థితిలో, ఆర్థిక పరిస్థితిలో వెళ్ళలేని పరిస్థితిలో అట్నే ఉన్నాం. ఓకే ఒక 2-3 ఏళ్ళు కిరాయికి ఉన్నట్లే. దాని ద్వారా మాకు ఇల్లు వస్తే కాంగ్రెస్ పాలన చాలా మంచిగా ఉంది. ఎట్లా ఉంది గంధమల్ల గ్రామంలో మీకు అంతకుముందు ఎట్లా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఎట్లా ఉంది? మాది పెంకల ఇల్లు ఉండే సారు. మాకు అది రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఇండ్లు ఇప్పించిండు. బీల్ వేసార్లా ఉండే ఆయన ఇచ్చిండు. మంచిగా మాకు సంతోషం. అంతకుముందు వర్షాకాలం లాస్ట్ ఇయర్ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది మీకు? నేను సొంత ఇల్లు కట్టుకుంటానని అసలు అనుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందువలన నేను సొంత ఇల్లు, నా కళని నెరవేర్చుకున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. ఇంతవరకు దొడ్డు బియ్యం తినేవాళ్ళం, ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చుట్లా మేము సన్న బియ్యమే తింటున్నాం. పంట పండించినట్టే ఉంటున్నాం. మాకు ఫ్రీ కరెంట్ బిల్లు ఇట్లా పెట్టాడు. సగం వాడ ఇప్పుడు మంచిగా ఉంది. రేవంత్ రెడ్డి వచ్చి నుంచి మంచిగా కరెంట్ ఫ్రీగానే ఇల్లు ఇచ్చిండు. సో ఈనాడు సంక్షేమ పథకాలు ఎట్లా లబ్ధి పొందుతున్నారు మీ గ్రామంలో? ఈ రోజు ఇందిరమ్మ విషయానికి వస్తే మాకు పార్టీలు అనే భేషాలు లేవు. అన్ని పార్టీలలోకి ఇస్తున్నాం, అన్ని కులాలకి ఇస్తున్నాం. ఇప్పుడు సంక్షేమ ఫలితాల విషయానికి వస్తే, రుణమాఫీ విషయానికి వస్తే అందరికి చేసినారు. దరిదాపుగా 95% అయిపోయింది. ఇక వాళ్ళ తప్పుల వల్ల ఏదో మిస్ అయినట్టుంది, వాళ్ళకి రాలేదు అనుకుంటా తప్ప మిగతా వాళ్ళకైతే అందరికి వచ్చింది. రేషన్ కార్డు విషయానికి వస్తే మినిమం 10 ఏళ్ళ నుంచి రాని రేషన్ కార్డులు ఈ రోజు వరకు కూడా మా ఊర్లే ఐలన్న గెలిచిన తర్వాత 500 చిల్లర రేషన్ కార్డులు. ఇలా 500 చిల్లర రేషన్ కార్డులు అంటే అప్పుడు తల్లిదండ్రుల మీద ఉన్న వాళ్ళకే వచ్చేది. ఇలా పెళ్లిలై పిల్లలు బలేకపోతున్నారు రానోళ్ళకి కూడా ఇలా ఎవరు వాళ్ళకి సపరేట్ రేషన్ కార్డులు అయినాయి. సన్న బియ్యం ఇచ్చినందుకు చాలా సంతోషం. అందరు రైతులు కూడా పండించిన పంటను అమ్ముకున్నా ఇచ్చిన బియ్యంతో కూడా తినేంత సంతోషంగానే ఉన్నారు తప్ప ఇప్పుడైతే అమ్ముకున్నట్టు లేరు. అప్పుడు దొడ్డు బియ్యం ఉండే కాబట్టి అందరు అమ్ముకునేది. ఇంకా గృహజ్యోతి పైన అభిప్రాయాలు ఎట్లా? గతంలో దీపాలు పెట్టుకొని ఉంటుండే, కరెంట్ బిల్లులు కట్టలేక ఇబ్బంది పడుతూ ఉండే. సో సన్న బియ్యం ఈనాడు ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా యాక్సెప్ట్ చేస్తున్నారు, తింటున్నారు. గృహజ్యోతి ఎట్లా ఉన్నది గ్రామంలో? గృహజ్యోతి విషయానికి వస్తే మా ఊర్లో ఉన్న మినిమం ఒక 1000 ఉన్నాయి అనుకో కలెక్షన్లు. అందులో ఒక 10 మందికో 20 మందికో రాకపోవచ్చు తప్ప మిగతా వాళ్ళకి అందరికి వచ్చినాయి. వాళ్ళది కూడా పొరపాటు ఏంటి అంటే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు తప్పుగా పెట్టుకున్నట్టుంది. వాళ్ళకు కూడా ఎండిఓ ఆఫీస్ నుంచి కూడా ఆడు పిలుస్తున్నారు. వాళ్ళు కూడా పోతే చేస్తామని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా మా ఊర్లో అయితే 100కు 99% అయిందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు గ్రామంలో ఎలక్షన్స్ అప్పుడు రాజకీయాలు కానీ, ప్రస్తుతం మాత్రం మీరు గ్రామ ప్రజలందరికీ సర్పంచ్, సో మీ వార్డ్ మెంబర్, ఉప సర్పంచ్, మీరందరూ ఎట్లా వర్క్ చేస్తున్నారు సమిష్టిగా గ్రామ కృషి కోసం? ఇప్పుడు పార్టీ విషయాలు పక్కకు పెట్టేసినాం, గెలిచినాం, అది అయిపోయింది. ఆ తర్వాత ఏంటి అంటే ఎట్లా మన ఊరు అభివృద్ధి కావాలన్న ఉద్దేశంగా ఖచ్చితంగా ఐలన్న గారి సహకారంతో ఇప్పటికీ అందరం ఒకటై కనీసం ఒక 50 నుంచి 60 లక్షల సీసీ రోడ్లు వచ్చినాయి. మహిళా సంఘం భవనం 10 లక్షలు శాంక్షన్ అయింది. యాదవ సంఘానికి ఒక 8.5 లక్షలు పెట్టిండు. రేపు కూడా స్కూల్లో కూడా అదేంది సైన్స్ ల్యాబ్ గురించి కూడా మొన్న ఒక 6.5 లక్షలు పెట్టిండు. సరే అది వేరే ద్వారా వచ్చినా ఏది వచ్చినా అది బరాబరి ఆయన ద్వారానే వచ్చింది కాబట్టి ఇంకోటి రేపు సీసీ రోడ్లు కూడా మళ్ళీ పెడతానన్నాడు. ఇంకో 150 ఇల్లు ఇస్తానన్నాడు. ఆ రకంగా మూడిపోతాం. సో ముఖ్యంగా మనం చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చాలా నిర్లక్ష్యం జరిగింది. ఈనాడు కొండపోచమ్మ రిజర్వాయర్లో చూసుకోవచ్చు ఆ భూ నిర్వాసులకు ఏ విధమైనటువంటి సహకారం చేయకపోగా రైతులని మోసం చేసినట్టుగా చూసుకోవచ్చు. చాలా ఇబ్బంది. సో మీ గ్రామంలో ఈనాడు గంధమల్ల ప్రాజెక్టు కాబోతోంది కాబట్టి సో ఇట్లా ఉండబోతుంది. బీర్లా గారు వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయబోతున్నారు? ఎందుకంటే వాళ్ళు ఆ భూమి మీదే డిపెండ్ అయి ఉంటారు. రైతన్నలు సంవత్సరాలుగా వారి తరతరాల నుండి వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తాం? ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది మేము ముట్టక ముందు నుంచే అంటున్నారట. మాకు కూడా తెలియదు. రాజశేఖర రెడ్డి పీరియడ్ లో కూడా
చేసినామని అన్నారు. ఆ తర్వాత ఏమైంది, మొన్న కేసీఆర్ పీరియడ్లో కూడా వచ్చింది అని అన్నారు. అప్పుడు పోతే ఒకసారి భూమి నిర్వాసితులను కూకోబెడితే కూడా 10 లక్షలు ఇస్తాం, 12 లక్షలు ఇస్తాము అంటే, మొన్న ఐలన్న సహకారంతో 24,50,000 రూపాయలు ఒక ఎకరానికి ఇస్తామని చెప్పి మాటిచ్చి 100 ఎకరాలకు డబ్బులు పడ్డాయి. మిగతా డబ్బులు కూడా ఈ వారంలోనే పడతాయని చెప్పిండు. మొన్ననే సీఎంతో మీటింగ్ అయింది అన్నాడు. ఈ రోజే పోయినాం, ఈ రోజే కలిసినాం, ఈ రోజే అడిగినాం. ఎందుకంటే ఈ వారం 10 రోజుల్లోనే మిగతా డబ్బులు కూడా వేస్తా అని చెప్పిండు. కాబట్టి మా గ్రామ ప్రజలు వాళ్ళు ఎట్లా సహకరిస్తున్నారు మరి? ప్రాజెక్టు విషయానికి వస్తే 100% సహకరించడానికి రెడీగా ఉన్నారు. ఏమున్నా మన పైసలు మనకి వేయాలి, పైసలు వేస్తే మేము భూమి వేయడానికి రెడీగా ఉన్నామని మా గ్రామ ప్రజలు కోరుకుంటారు. భూములు కోల్పోయేటోళ్ళు తప్ప వాళ్ళు సహకరించమనే ఉద్దేశం లేదు. 100% వాళ్ళు కూడా మనం చెప్పినట్టుగా వాళ్ళు విన్నారు, వాళ్ళు చెప్పినట్టుగా మనం వింటున్నాం. కాబట్టి మనం చెప్పినట్టుగా పెద్ద మనిషి వింటుండన్న ఉద్దేశం వాళ్ళ నమ్మకం. ఈనాడు పుట్టి పెరిగిన గ్రామాన్ని మిమ్మల్ని సర్పంచ్ గా మీ గ్రామ ప్రజలు చేసుకున్నారు. గతంలో సర్పంచ్లు వచ్చినారు, పోయినారు. అది గతం. సో ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా మీ గ్రామానికి మండలంలో ఎట్లా చూడాలనుకుంటున్నారు గంధమల్ల గ్రామాన్ని? మా ఊర్లో పెంకుటిల్లు లేకుండా చేయాలనే, ఇల్లు లేకుండా చేయాలనే సంకల్పం. మొత్తం మీద ప్రతి వార్డుకు పోయినా, ప్రతి గల్లీకి పోయినా, ఏడున్నా ఇందిరా మిల్లు వస్తాయని నమ్మకం. సీసీ రోడ్లు వచ్చిందన్న వేపిద్దామనే ఆలోచన, డ్రైనేజీలు వేపిద్దామనే ఆలోచన. వీధి లైట్ల విషయానికి వస్తే ఇప్పుడు మనం ఎక్కిన తర్వాత అంతకుముందుకు ఏమొచ్చేదో మనకు తెలియదు, కానీ మనం ఎక్కిన తర్వాత పలానా ఇంటికాడ లైట్ వస్తలేదనే ఆలోచన అయితే లేదు. ప్రతి విషయంలో ఏడున్న ఐలన్న సహకారంతో ఊరిని అభివృద్ధి చేస్తాం. మండలంలోనే ఫస్ట్లో పెట్టుకోవాలనే ఆలోచన ఉన్నాయి. ఈ రైతన్నల స్పందన ఎట్లా ఉంది మీ గ్రామంలో? మా ఊర్లో రైతన్న స్పందనకు వస్తే ఖచ్చితంగా రైతు భరోసా అందరికి పడుతుంది. ఇప్పుడు ఎకరం ఉన్న వాళ్ళకి 2 ఎకరాల ఉన్న కూడా పడ్డది, 3 ఎకరాల చిల్లర కూడా పడ్డది. ఎందుకు పడ్డది అంటే ఆయన చేస్తాడు, చేస్తుడు. పోయినసారి చేసిన ప్రభుత్వాల వల్ల అప్పులు చేసిపోయారు కాబట్టి వీటిని తీర్చుకుంటూ మనకు కూడా సేవా కార్యక్రమాలు చేస్తుండు, సంక్షేమ ఫలాలు అందిస్తుండంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి అయితే ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే. కాంగ్రెస్ పాలన మీ గంధమల్ల గ్రామం ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐలాండ్ వచ్చినాక అయితే శిశురోళ్ళు మా ఊరికి చాలా వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా చాలా వరకు రుణమాఫీలు అయినాయి. ఎంత అయింది రుణమాఫీ? మరి నాకు కూడా 1,00,000 రూపాయలు అయింది. 1,00,000 రూపాయలు రుణమాఫీ అయింది. మరి ఎట్లా చూస్తున్నారు? అప్పుడు గత ప్రభుత్వం విడతల వారిగా చేస్తున్నది, మళ్ళీ ఇంట్రెస్ట్ కే పడిపోతుండే. ఇప్పుడు ఏకకాలంలో మీకు రుణమాఫీ అయిందని పేరు చెప్పారు కానీ ఎప్పుడు రూపాయి రుణమాఫీ అయినట్టుగా అనిపించలే. ఇప్పుడైతే మాఫీ అయింది, మళ్ళీ ఇచ్చేసారు డబ్బులు. మరి ఎట్లా వాడుకున్నారు? ఎట్లా ఉపయోగపడ్డాయి మీకు ఆ డబ్బులు? మళ్ళీ రైతులకి వ్యవసాయానికి మళ్ళీ పెట్టుబడి వ్యవసాయానికి రేవంత్ రెడ్డికి, బీర్ల ఐలయ్య గారికి ధన్యవాదములు. మాకు కరెంట్ ఫ్రీ, మాకు రోడ్లు అవుతున్నాయి, ఇండ్లు వచ్చినాయి. ఇక్కడ మాకు అంత నిమ్మలం అనిపిస్తుంది. ఇండ్లు అయితే వచ్చినాయి, పనులు కూడా నడుస్తున్నాయి. సీసీ రోడ్లు కానీ, మోరీలు కానీ నడుస్తున్నాయి, సన్న బియ్యం. సంతోషం. చెప్పండి, నాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉంది? నిర్పేదలకి, మధ్య తరగతి ప్రజలకి ఎట్లా చేస్తా ఉందన్న? మీకు ఏమేమి లబ్ధి పొందినారు ఈనాడు కాంగ్రెస్ పాలనలో? గత ప్రభుత్వంలో 8 సంవత్సరాల నేను 11,000 ఖర్చు పెట్టాను రేషన్ కార్డు కోసం. ఇక్కడ అధికారులు ఇక్కడ అక్కడ పంపిస్తే ఎక్కడికంటే అక్కడ పోయినా ఎక్కడ కాలేదు. కాంగ్రెస్ వచ్చినాక 3 నెలల్లోనే నాకు రేషన్ కార్డు వచ్చింది. మళ్ళా గృహజ్యోతి రేషన్ కార్డు వచ్చినాక 1 month లో ఫ్రీ కరెంట్ వచ్చింది, గృహజ్యోతి వచ్చింది. మళ్ళా గత ప్రభుత్వంలో ఎప్పుడు వచ్చినా 40,000, అప్పుడు 5,000, అప్పుడు 10,000 ఇచ్చారు. మళ్ళీ దానికి డబ్బులు మీరు తీసుకున్నారు. రుణమాఫీ కాలేదు సరిగా. ఇప్పుడు ఎట్లా ఉందన్న? ఇప్పుడు ఒక్కసారి రుణమాఫీ అయింది, 1,00,000 రూపాయలు వచ్చింది. 1,00,000 రూపాయలు వచ్చింది. ఎట్లా ఉందన్న రైతులకు ఇట్లా చేయడము, రుణమాఫీ కార్యక్రమాలు గానీ, కొత్త రేషన్ కార్డు, మళ్ళా డిస్కమ్లు గానీ మాకు ఇబ్బంది ఉండే కరెంటు ట్రాన్స్ఫారం గానీ రిక్వెస్ట్ చేస్తే మా ఎమ్మెల్యే సార్ ఐలన్న గారికి తొందరగా చేయడం జరిగింది. క్లియర్ గా అయినది. ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఏం లేవు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి? బాగున్నాయి అన్న. సీసీ రోడ్లు గానీ, మళ్ళా నాలాలు గానీ చాలా బాగున్నాయి. సర్పంచ్ రాములు గారు ఎట్లా చేస్తున్నారు? గ్రామ సమస్యల పైన ఎట్లా పట్టించు? మా సర్పంచ్ గారు ఇమీడియట్లీ ఏ చిన్న వర్క్ ఉన్నా కూడా ఇమీడియట్లీ ఫోన్ చేసిన రెస్పాన్సిబిలిటీ అవుతాడు. ప్రతి విషయానికి కూడా మా సర్పంచ్ గారు, గ్రామ సర్పంచ్ గారు తొందరగా వస్తారు. ఏ కార్యక్రమాలు జరగాలన్నా సర్పంచ్ గారు మీ పైన డిపెండ్ అయి ఉంటారు. సో సమిష్టి మీరు అందరూ వార్డు మెంబర్లు అందరూ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. గ్రామ సభలు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం. సో ఎట్లా ఉన్నాయి గ్రామ సభ కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి గ్రామంలో? మా ఊర్లో ఇప్పటి నుంచి ఇంత ముందుకు 6 నెలలకో 3 నెలలకో పెడతాడు గ్రామ సభలు. ఇప్పుడు నేను ఎక్కిన కానుంచి నెలకు మినిమం 2-3 పెడుతున్నారు. మొన్న 99 రోజుల ప్రణాళికలో భాగంగా నెలలో 4 సార్లు కూడా పెట్టారు. ప్రతి దాని మీద అవగాహన ఉన్నది. వార్డు మెంబర్లు సహకరిస్తున్నారు. ముఖ్యంగా మా ఊరి ఓటర్లు సహకరిస్తున్నారు. మా ఊరి
ప్రాజెక్టుకి ఇచ్చిన రైతన్నలు సహకరిస్తున్నారు. అందరు సహకారంతో ముంగడు పోతున్నాం కాబట్టి వాళ్ళ నమ్మకమే మనం నిలబెట్టింది అనేది సంకల్పం నాకు అక్కడ ఉంది. సో గ్రామంలో మహిళా సంఘాలు ఎట్లా డెవలప్మెంట్ అవుతున్నారు, వాళ్ళు ఎట్లా యూజ్ చేసుకుంటారండి? గ్రామంలో మహిళా సంఘాలకు ఇంతకుముందుకు 5 లక్షలు ఇద్దరు 10 లక్షలు ఇద్దరు మనకు తెలియదు. ఇప్పుడైతే 15 నుంచి 20 లక్షలు ఇస్తారని వాళ్ళే చెప్తున్నారు. మహిళా సంఘాలు కూడా భవనం శాంక్షన్ చేయించడం, దాంట్లో భాగంగా జాగాలు మా ఊర్లో పొరంబోకు జాగాలు లేవు కాబట్టి డొనేషన్గా మా కొడుకు పేరు మీదనే డొనేషన్ ఇచ్చినాం కాబట్టి అలానే బిల్డింగ్ కట్టిస్తున్నాం. మహిళా సంఘాలకు కూడా 10 లక్షల రూపాయలు సాయం చేసినందుకు, సహకరించి మాకు శాంక్షన్ చేయించినందుకు బీర్లయ్య గారికి ఈ విషయంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారు అడగగానే స్పందించినాడు. మహిళా భవనం శాంక్షన్ చేయడం, గ్రామానికి ఇంద్రం మిల్లులు శాంక్షన్ చేయడం, సర్పంచ్ బుత్తా రాములు గారి ఆధ్వర్యంలో ఈనాడు గ్రామం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంద్రం మిల్లులు రావడం కానీ, వైట్ రేషన్ కార్డ్స్, రైతులకు రుణమాఫీ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. సో మనతో పాటు ఈనాడు మహిళా సంఘం విఓ మనతో పాటు ఉన్నారు. ఈనాడు మహిళలకు వడ్డీ రేలు ఇస్తారు. స్వతహాగా వాళ్ళు ఎదగడానికి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వము డెవలప్మెంట్ చేస్తుంది. సో వాళ్ళు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు ఒక మహిళా సంఘం డబ్బులు వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి, ఎట్లా ఉందండి ఈనాడు మహిళా సంఘంకి డెవలప్మెంట్ చేయడానికి, స్వతహాగా సెల్ఫ్ డెవలప్మెంట్ అవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు లోన్స్ ఇస్తున్నారు, 20 లక్షల దాకా ఇస్తున్నారు ప్రతి గ్రూప్ కి. ఎట్లా ఉందాం, ఎట్లా యూటిలైజ్ చేస్తున్నారు మీరు? ముందుగా అందరికి నమస్కారం అండి. మాది యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలం గంధమాల గ్రామంలోని నేను 2వ సంఘ బంధానికి వివోఏగా పనిచేస్తున్నాను. నా పేరు వచ్చేసి భీమారం లక్ష్మి అండి. మొత్తం సంఘాలు వచ్చేసి 45 సంఘాలు ఉన్నాయి మా గ్రామంలో. ఎంత అమౌంట్ ఎంత రావడం జరిగిందండి మహిళా సంఘాలకి ఈనాడు మీ గంధమాల గ్రామానికి? ప్రస్తుతం అయితే మేము టార్గెట్ ప్రకారము సంఘం వైజ్ గా మేము లోన్స్ ఇప్పించాలని సభ్యుల అవసరం మేరకే లోన్స్ ఇప్పిస్తాం సార్. మేమైతే ఒక 15 లక్షల వరకు లోన్ ఎలిజిబిలిటీ ఇప్పటి వరకు అయితే జరుగుతుంది. ప్రతి గ్రూప్ కి 20 లక్షల వరకు కూడా తీసుకోవచ్చు. తీసుకున్న రుణాలను కూడా మా సభ్యులు అన్ని బిజినెస్ ల ద్వారా మంచిగానే లబ్ధి పొందుతారు సార్. ఏ విధమైనటువంటి స్మాల్ స్కేల్ డెవలప్మెంట్ ఎట్లా పెడుతున్నారు వాళ్ళు? సర్వీసెస్ లో వచ్చేసి బట్టల షాప్, కిరాణా షాప్ కి కొత్తగా ఏదన్నా వాళ్ళు ఎంటర్ప్రైజెస్ రూపంలో మేము లోన్స్ ఇప్పిస్తున్నాం సార్. ప్రస్తుతం అయితే 1,50,00,000 ఇప్పుడు కొత్తగా పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మలకు కూడా మేము సహకరిస్తున్నాము. ఇప్పుడు వాళ్ళు లోన్స్ ఇట్లా కావాలి, మేము ఇందిరమ్మ లోన్స్ కావాలంటే ఖచ్చితంగా మేమైతే సంఘాల ద్వారానైతే మేము ఇప్పిస్తున్నాం సార్. మహిళా భవనము మాకైతే రావడం జరిగింది సార్, శాంక్షన్ కావడం జరిగింది. ముఖ్యంగా పిల్లలే సార్కి అయితే ధన్యవాదాలు. మా సర్పంచ్ గారి సహకారంతో కూడా మాకైతే వివో బిల్డింగ్ శాంక్షన్ అయింది. మాకైతే చాలా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. కిష్టయ్య లక్ష్మి గారు మాకైతే మా మహిళల గురించి ఆలోచించి మేము అడగగానే రెస్పాండ్ అయ్యి మాకైతే 95 గజాల జాగనైతే మా సంఘాలకు మహిళా సంఘ భవనం కోసము విరాళం ఇవ్వడం జరిగింది సార్. మా ల్యాండ్ మా నాన్న పేరు మీద ఉన్న ల్యాండ్ మా తమ్ముడి పేరు గుర్తుగా మేము ఇచ్చేసినాం. మహిళా సంఘాల గురించి వదిలిపెట్టేసినాం. మీ గ్రామ ప్రజలందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు మరి? మీ ఓటర్ మార్షలకి, యువతకి, రైతన్నలకి, మహిళా మనులందరూ? యువత విషయానికి వస్తే క్రికెట్ గురించి ఒకటి ఉంది పిల్లలకు, దానికి కూడా ఏదో ఒక ఆలోచన చేస్తాను. ఒక గ్రంథాలయం ఉంది, ఒక గ్రంథాలయం కావాలని అన్నారు. ఇప్పుడు గ్రంథాలయం గురించి కూడా ఒక 5 లక్షల రూపాయలు శాంక్షన్ కూడా చేయించడం. కాకపోతే ఇక్కడ కడదాము అంటే వద్దంటారు, ల్యాండ్ కావాలంటారు కాబట్టి ల్యాండ్ దొరకలేదు కాబట్టి ఆగుతున్నాం. ఒక గ్రంథాలయం యువతకు, స్పోర్ట్స్ గురించి ఒకటి మాట్లాడతా. దాన్ని ఏందో అది పెద్ద మనిషితో మాట్లాడినా ఆయన కూడా తను ఇస్తాడు. దాన్ని ఏందో దాన్ని మాట్లాడి దాని తిరిగి చేసుకుంటూ ఓటర్ మహాశయులకు మాత్రం దండం పెట్టేది ఏంటి అంటే, ఖచ్చితంగా మనల్ని అంటే నమ్మకం ఉంది, పార్టీ అంటే నమ్మకం ఉంది, ఈయనైతేనే చేస్తాడనే నమ్మకంగానే మనం గెలిపించుకోరు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని వమ్మి చేయకుండా నెక్స్ట్ ఏ ఎలక్షన్లు వచ్చినా నాకు ఇచ్చిన మెజారిటీ, ఐలన్కి ఇచ్చిన మెజారిటీ కంటే ఇంకా ఎక్కువ మెజారిటీ తీసుకుపోతున్న సంకల్పంలో ఉన్నా. సో నూతనంగా గ్రామ కమిటీలు వేసుకోవడం తుర్కపల్లి మండలంలో ఈనాడు అందరూ నూతనంగా కాంగ్రెస్ పార్టీ నమ్మక కమిటీ గ్రామ శాఖ అధ్యక్షులకి, నూతన గ్రామ శాఖ అధ్యక్షులకి అవకాశాలు ఇవ్వడం జరిగింది ఈనాడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి. సో వంశీ గారు, ఎట్లా ఉంది ఈనాడు బరువు బాధ్యతలు ఈనాడు గ్రామ శాఖ తీసుకోవడం జరిగింది కాబట్టి ఎట్లా చేయబోతున్నారు, కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? నా పేరు గజం వంశీకుమార్, గన్నమాల గ్రామ శాఖ అధ్యక్షుడిని. నేను నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించడం జరిగింది. దాని గురించి మన ఆలేరు ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య గారు, మన ప్రభుత్వం మరియు మా గంధమల్ల తోటి కార్యకర్తలు మరియు సీనియర్ నాయకులు, గ్రామ సర్పంచ్ అందరూ నా సేవలు గుర్తించి నన్ను గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది.
నేను పార్టీ గురించి అహర్నిశలు కష్టపడుతూ నా సేవలు అందిస్తాను. ఎట్లా పార్టీ ఉన్నాయి బలోపేతానికి మంచి ఈ రోజు వరకు ప్రజాపాలన మన గ్రామంలో చాలా అభివృద్ధి పనులను చేపడుతుంది. గ్రామం త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది. 10 ఏళ్ల నుంచి మా ఊరికి మాకు రేషన్ కార్డులు 10 ఏళ్ల నుంచి మాకు ఇప్పుడు అందించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరియు రేవంత్ రెడ్డి గారు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇంకా గ్రామ ప్రజలు ముఖ్యంగా ఈ యొక్క కాంగ్రెస్ పాలన పైన ఎట్లా వారి అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే మీరు రెగ్యులర్ గా వెళ్ళడం కానీ మార్నింగ్ వాక్ కార్యక్రమాలు అట్లా చేయడం జరుగుతూ ఉంటుంది, సమస్యలు తెలుపుకోవడానికి. ఎట్లా ఉంది గ్రామ ప్రజల స్పందన ఎట్లా ఉంది? మా ఊర్లో రైతులు, కార్యకర్తలు, ఇతర పార్టీ కార్యకర్తలు కూడా మాకు చాలా బాగా సహకరిస్తున్నారు. మా అభివృద్ధిని చూసి అందరూ ఓడడం జరుగుతుంది. మా సర్పంచ్ గారు కూడా అహర్నిశలు కష్టపడుతూ మా ఊరిని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. మా వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ గారు అందరూ కూడా మా రోజు కష్టపడుతూ మేము మార్నింగ్ రోజు ఊరును పరిశీలించడం జరుగుతుంది. అందరూ మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నూతన గ్రామ శాఖగా నన్ను ఎన్నుకున్నందుకు మా సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, మా తోటి కార్యకర్తలకు, పెద్ద మనుషులకు, అందరికీ, ఊరు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ బీర్లా ఎల్లయ్య గారికి మరియు మా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటా నా సేవలు అందిస్తాం. గంధమాల గ్రామ ఉప సర్పంచ్ మనతో పాటు ఉన్నారు. ఈనాడు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, గ్రామ శాఖ అధ్యక్షులు, ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ అందరూ కలిసికట్టుగా ఈనాడు గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తా ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా ఉంది ఈనాడు గ్రామ కార్యక్రమాలు? మీరందరూ కలిసి ఎట్లా చేస్తున్నారు? ఇంకా మండలంలో ఎట్లా చూడాలనుకుంటున్నారు? ఇప్పుడు మాకు బాగానే అనిపిస్తుంది. సర్పంచ్ గారు మంచిగా చేస్తున్నారు. మేము అందరం కలిసి వార్డు మెంబర్, సర్పంచ్ గారు, బిల్లు అన్ని సహకారంతో అన్ని ఇప్పటికైతే మంచిగా చేస్తున్నాం. ఇందిరా మిల్లులు వచ్చినాయి, కొత్త రేషన్ అందరు వాళ్ళు ఏమంటా ఉన్నారు ఈనాడు లబ్ధి పొందిన వాళ్ళు? ఇందిరా మిల్లు వచ్చి లబ్ధి పొందిన వారు అందరూ మాకు సహకరిస్తారు. వాళ్ళు కూడా మంచిగా కృతజ్ఞతలు అవుతారు. రైతులు, రైతన్నలు కానీ వీళ్ళందరూ ఎట్లా ఉంది స్పందన? మాకు వచ్చింది, అందరికి స్పందన మంచిగా ఉంది. ఇప్పుడు ప్రాజెక్టులో వాళ్ళకు చాలా మందికి, కొంతమందికి డబ్బులు పడ్డాయి, కొంతమంది కూడా 1 వారం రోజుల్లో పడతాయని చెప్పిండు ఈ రోజు ఎమ్మెల్యే గారు. ఈ రోజు చెప్పిండు జరిగింది. మరి గత బీఆర్ఎస్ పాలన ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది డిఫరెన్స్? ఇప్పుడు గంధమాల గ్రామ కోలు చేసినప్పుడు ఏం లేదు, ఇప్పుడు 3 ఏళ్ల కోలేనే డిఫరెంట్ ఏర్పడిపోయింది. మరి గొంగటి సొంత ఏం చేస్తారు అప్పుడు మీ గ్రామం? ఏం లేదు, ఇప్పుడు చేస్తుంది. ఎమ్మెల్యే సార్ వచ్చిన కాబట్టి 3 ఏళ్ళనే అంత మంచిగా చేసేసిండు. మరి మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఉప సర్పంచ్ గా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు గ్రామ ప్రజలందరికీ? నాకు వాళ్ళందరూ సహకరించినందుకు నేను సహకరించి మంచిగా చేసుకున్నాను. ధన్యవాదాలు చేస్తాను. నేను మాజీ గ్రామ శాఖ అధ్యక్షుని, నూతన కొత్త ఆయన అయిండు. నేను గ్రామ శాఖ అధ్యక్షుడు ఉన్నప్పుడు ప్రతి సమస్యను ఐలన్న దగ్గరికి ఎమ్మెల్యే కాకముందు ప్రతి సమస్య తీసుకుపోయినాక తమ్ముడు నేనున్నాను అని చెప్పేసి గంధమాలకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు. చెరువు మత్తడి అలగెళ్తుంటే అన్నాడు, లీకేజ్ ఉందని అనగానే 4,50,000 పెట్టి దాన్ని మరమ్మతు చేసిండు. శిశురోలు శాంక్షన్ చేసిండు. అన్న ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే దగ్గరికి తీసుకుపోయి సమస్య ఉందనగా ఎంబడే పరిష్కరించి దాన్ని ఎంబడే క్లియర్ చేసేవాడు. ఐలన్న మాకు చాలా అన్నదమ్ముల లెక్కలో మంచిగా ఉంటాడు. మా ఎమ్మెల్యే లెక్కలు ఉండడు. ఓన్లీ అన్న అంటే నేను ఉన్నాను అనే వ్యక్తి మా ఎమ్మెల్యే గారు. చాలా మంచి వ్యక్తి. మాకు అన్నకి సమస్య ఉంది మాకు గన్నవాళ్ళలో అంటే ఎంబడే అధికారులకు కానీ ఏదన్నా కానీ అన్న మాకు ఈ సమస్య ఉందంటే ఎంబడే పరిష్కారం ఇస్తాడు. మాకు మహిళా భవనం వచ్చింది, శిశురోలు శాంక్షన్ అయినాయి, మళ్ళా 4 కోట్ల రూపాయలు అది జంక్షన్ స్టార్ట్ అయింది. మాకు మంచి ఆర్థికంగా మాకు ఎమ్మెల్యే గారు మా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చాలా బాగుంది. మాకు ఇంత ముందుకు ఏ గల్లీ చూసినా అండర్ గ్రౌండ్ మోరీ లేకుండే, సిసి రోడ్లు లేకుండే, ఏది లేకుండే. ఇప్పుడు గంధమల్ల అంటే ఒక మంచిగా ఉంది. ఎట్లా లబ్ధి పొందుతున్నారు మీ యొక్క గ్రామ ప్రజలందరూ? బాగుంది అంటున్నారు. చాలా మంచిగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, చాలా ఆర్థికంగా మాకు అందుబాటులోకి వస్తున్నాయి. దబ్బా ఈ కళ్యాణ లక్ష్మి అంటే డబ్బులు ఎవరు పెట్టాలి ఏం కథ అవన్నీ ఇంత ముందుకు వాళ్ళు నాయకులు ఉండేవాళ్ళు. వాళ్ళు కమిషన్లకు ఆశపడి ఈ ఆశపడి తీసుకుపోయేటోళ్ళు. మాకు ఈ ప్రభుత్వం వచ్చినాక కమిషన్లు కాదు కదా, ఏం రూపాయలు లేకుండా మా ఎమ్మెల్యే గారు భోజనాలు పెట్టి సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ప్రతి పేదవానికి అందియాలి చెక్కులకి డైరెక్ట్ అకౌంట్లలో వేస్తున్నాడు. బాగుంది. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తీరుగా నడుస్తుంది. ఎమ్మెల్యే ఎట్లా చేస్తున్నారు? ఎమ్మెల్యే గన్నవాళ్ళు నడుచుకుంటూ వస్తుంది పోతుంది. కలిసికట్టుగా గ్రామ అభివృద్ధి పైన ఎట్లా కృషి చేస్తున్నారు? ఇప్పుడు మొన్న నూతనంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో మేము అలవెన్స్ గా పనిచేయడం జరిగింది. వార్డు మెంబర్ నాకు అవకాశం ఇచ్చారు. గన్నవాళ్ళ విషయానికి, ఈ ప్రభుత్వం విషయానికి వస్తే సంక్షేమ పథకాలన్నీ గ్రోత్ అవుతుంది, అన్ని విలేజ్లకు అందింది. ఇప్పుడు ప్రస్తుతానికి కావాల్సింది ఏంటంటే నూతనంగా పిల్లలకు కానీ ఈ యూత్ కానీ ఏది మనకు స్పోర్ట్స్ సంబంధించి
ఇది గ్రంథాలయం సంబంధించి దానికి మనకు స్థలం లేదు. ఇప్పుడు మొన్న అంగన్వాడీ భవనానికి స్థలం బొత్త కృష్ణ లక్ష్మయ్య గారు మహిళా భవనానికి స్థలం ఇస్తే 10 లక్షలతో జరుగుతుంది. ఇప్పుడు ఆ పిల్లల్ని వాళ్ళకు కావాల్సింది చేస్తే అది బాగుంటది. ఇప్పుడు ప్రధానంగా గంధమాలలో ఉన్న సమస్య ఏంది, ఊరంతా మళ్ళీ ఇంకా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాజెక్టు డబ్బులు పట్టాలి. ఇది పెంకుటిల్లు లేని గ్రామం జరగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇంకా గ్రామం ఎట్లా ఉంది? సుభిక్షంగా సంతోషంగా ఎట్లా ఉన్నారు గ్రామ ప్రజలంతా? ఇప్పటికైతే వార్డ్ సర్పంచ్ గారు కానీ వార్డు మెంబర్ కానీ ఉప సర్పంచ్ కానీ అన్ని సమిష్టిగా ఏదేది లేదు అని ఒక్కొక్క వార్డు తిరుగుకుంటూ సమిష్టి ఆలోచన చేసి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. బీర్లా ఐలయ్య గారి నాయకత్వం, బీర్లా ఐలయ్య గారి నాయకత్వం. జై బీర్లా, జై బీర్లా నాయకత్వం వర్ధిల్లాలి, బీర్లా ఐలయ్య గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్. జై